తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలు చేయడంపై ఆచంట నియోజకవర్గ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ నాయకులు ఉన్నమట్ల మునిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను జీవో నెంబర్ 6 ను తక్షణమే ఉపసంహరించుకోకపోతే మాలల ఆక్రోశానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి కులాల మధ్య చిచ్చు పెట్టడమే తప్ప సామాజిక న్యాయం చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి చేత కాదన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అమలును సమర్థిస్తూ టీడీపీ మాల నాయకులు మద్దతు పలకడం మాల జాతికి ద్రోహం చేసినట్లేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందన్నారు. విజనరీ కలిగిన నాయకుడిగా దేశంలో గుర్తింపు పొందిన ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, కట్రెడ్డి శ్రీనివాసరావు, పుప్పాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదరికం రూపుమాపుతున్నారని అన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందుతుందని వెల్లడించారు. భగవంతుని ఆశీస్సులతో చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా భీమడోల్లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీగా కూటమి శ్రేణులతో కలిసి స్థానిక వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్సీఎం చర్చిలో ఎమ్మెల్యే ధర్మరాజు, టీడీపీ అధ్యక్షులు గన్ని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు అని, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు నామధేయస్యాం ధర్మపత్ని సమేతస్యాం సకుటుంబ సమౌత్రగస్యాం క్షేమస్థైర్విజయమయాయురారోగ్య ఐశ్వర్యా విబుద్ధిరస్తో. చంద్రబాబు నాయుడు నామధేయస్యాం జన్మదిన ముహూర్తాశ్రయామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనచతుర్భుజం మేఘవర్ణం ఈశ్వరో వై శ్రవణోదర బ్రహ్మా. ఓం తద్వాయుః ఓం నీరాజనం దర్శయామి. సతతోరాలయం నమస్యదాక్షి. సర్వేశ్వర మీ దివ్యనామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వేశ్వర అలనాడు మీరు ప్రజలందరికీ శాంతి సమాధానం
వారికి వారి కుటుంబాలను దీవించి మంచి ఆరోగ్యాన్ని తెచ్చి నడుపుతూ కాపాడుదురుగాక. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన మాజీ శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా అన్నయ్య గన్ని వీరాంజలి గారికి, అలాగే మక్క గారు మారువీరాంజలి గారికి, ఇక్కడ వచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు వేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన పుట్టినప్పటికీ కూడా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐటీ విజన్తో ఈవేళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన ఐటీ సోదరులు అందరూ కూడా సుమారు 120 దేశాల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నారంటే అది మన నాయకుడి యొక్క గర్వ ఘనత అని చెప్పి మనందరం కూడా సంతోషంగా. ఆయన 26వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో రావడం వేరు, ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి సామాన్యుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు. ఆయనకు ఒక విజన్ ఉండబట్టే ఆయన అనేక కర్ణాటక మాజీ డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఓంప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆయన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆయన పొట్ట, ఛాతి భాగాల్లో బలమైన కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ఆయన భార్య పల్లవినే ప్రధాన నిందితురాలుగా అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తె కృతిని కూడా విచారిస్తున్నారు. ఓంప్రకాష్ కుమారుడు కార్తీక్ ఫిర్యాదు ఆధారంగా పల్లవి కృతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే తన తల్లి పల్లవి గత 12 ఏళ్లుగా తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతోందని, చికిత్స తీసుకుంటోందని కుమారుడు కార్తీక్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. Around 4:30 we got an information regarding this particular incident. The Hoysala vehicle attended immediately. We came to know about this incident, death of our ex-DG and IGP, Shri Om Prakash. Currently, the son of Mr. Om Prakash, he has been contacted, giving a complaint against this particular incident. Once the complaint is given, FIR will be registered and further investigation of the case will be taken up. See, immediately we cannot reach into the details and motive of the complete incident that has happened. Once the case is registered, a detailed investigation will be taken up. Every single aspect that pertains to the background of this particular case will be investigated, and we will be able to know what exactly is the reason behind it. Immediately there are no arrests. It looks like from the initial information that is there, things may be internal in nature, but we are still we see all these things will take time to be determined. But yes, every single aspect that will be ensured to be looked into, and then only we'll be in a position to tell exactly what exactly happened. It seems that some sharp weapon has been used because there's a lot of blood loss, because of which that it seems the death has happened. So once the FIR formalities are complete, so we'll give the requisition for post-mortem, and once the post-mortem is complete, further formalities will be taken up. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాలకొల్లు శిక్షణా కేంద్రంలో అభ్యర్థుల సంబరాలు. మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. మెగా డిఎస్సిని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే సహించమన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ఆటలొద్దని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. కళ్లల్లో కారం చల్లి చేతులు కట్టేసి కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్య. భార్య, కుమార్తెపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.